ఏమిటి హడావిడి ఎదల్లోనా ఎందుకు అరే పెరి నరాల్లోనా ఏంటి పాట పాడుతున్నాం అనుకుంటారా? ఎందుకంటే ఈరోజు ఒక క్రేజీ రెసిపీతో వస్తున్నాము. సో ఆనపకాయ జనరల్లీ అందరికీ తెలుసు, సొరకాయ అని కూడా అంటారు, అండ్ దానితో మునక్కాయ కాంబినేషన్ అనమాట. సో జనరల్లీ ఏం జరిగిందంటే ఫనీగా ఆల్మోస్ట్ ఆనపకాయ ఒక చిన్న పీస్ ఉంది అండ్ డ్రమ్ స్టిక్ ఒకటే ఉంది. సో రెండు సపరేట్ చేయడానికి అది కర్రీగా అయితే అవ్వదు కాబట్టి రెండు కలిపి ఒకసారి కాంబినేషన్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. బట్ ఫైనలీ అవుట్పుట్ అయితే మీరు నమ్మరు, నెక్స్ట్ లెవెల్ అసలు కర్రీ. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేపేసుకోండి. సో చాలా సింపుల్ ఉంటుంది రెసిపీ అయితే. ఐఎమ్ ష్యూర్ మీకు చాలా 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 బాగా నచ్చుతుంది. జనరలీ ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అనేది ఎప్పుడు ఎలా చేసుకుంటే కుకింగ్ స్టైల్ సేమ్ ఆల్మోస్ట్ అంతా అట్లా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు అంతా వేగిపోయాయి, కరేపాకు వేసేసుకుంటాం, మళ్ళీ ఇది వేగిపోతుంది మంచిగా. ఇది ఏంటంటే కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తుంటాం మమ్మీ ఎక్కువ. సో మనం జనరల్గా మనం కళాయిలో అది వండుకుంటే చాలా టైం టేకింగ్ ప్రొసీజర్ అయిపోతుంది ఇవన్నీ మంచిగా ఫైన్ కుక్ అవ్వడానికి. సో ఇదంతా కూడా నీట్గా కుక్కర్లో వేసి పెట్టేసి కలిపేసి పెట్టేస్తే వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. టమాటోస్ చిన్న టమాటోస్ అనమాట, భలే ఉన్నాయి అవి, బుడ్డ టమాటాలు ఎక్కడ దొరికినాయి కానీ భలే తెచ్చారు మా డాడీ. సో చిన్న టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, చిల్లీస్. సో ఇలా కొంచెం ఫైన్గా వేపుకోవాలి. వేపుకున్నాకేముంది, యాజ్ యూజువల్గా మనం ఇంట్లో ఎప్పుడు చేసుకున్న పేస్ట్, మసాలా పేస్ట్ మీకు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాం కదా, హోమ్ మేడ్ మసాలా. సో మన జనరల్గా నేను ఒక వీడియో కూడా చూశాను, ఎవరెస్ట్ అండ్ ఇంకొక మసాలా మనకి బ్యాన్ చేశారు, అందులో కెమికల్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయని చెప్పేసి. సో బెటర్ మీకు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, హోమ్ మేడ్ మసాలాస్ ఇస్ వెరీ బెస్ట్. ఎందుకంటే మనకి పాతకాలంలోనే శుభ్రంగా మనకి ఎంత బాగా ధనియాల దగ్గర నుంచి గసగసాలు అన్నీ ఇంట్లో నూరుకొని వేసేవి, ఎంత బాగుంటుంది టేస్ట్. బట్ ఇప్పట్లో ఏంటంటే చాలా వరకు అందరికీ టైం దొరకట్లేదు, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈజీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. బట్ ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండొచ్చు. సో బెటర్ ప్లీజ్ అవాయిడ్ కెమికల్స్ అవంతా కూడాను. అండ్ కాయగూరలు తెచ్చుకున్నా కూడా కొంచెం మనం వెనిగర్ కానివ్వండి, బేకింగ్ సోడా ఇలాంటివి వేసి కొంచెం ఫైన్గా క్లీన్ చేసి కుక్ చేసుకోండి. ఓకే, సో ఉప్పు కారం వేసేసుకున్నాము, మళ్ళీ ఫైన్గా కలిపేస్తున్నాము. సో కారం కూడా మేము ఇంట్లో ఆడించుకుంటాం, అది కూడా మీకు చెప్పాను. బట్ ఈసారి ఎప్పుడైనా నేను కారం ప్రాసెసెస్ మాత్రం ఇంట్లో స్టార్ట్ అయితే నేను ఫస్ట్ షూర్గా అది కూడా షూట్ చేసి పెడతాను. సో ఇదంతా బాగా వేగిపోతుంది కదా, ఇది వేగిపోయాక ఇదిగోండి ఆనపకాయ, సొరకాయ అంటారు కూడా, అది కూడా అంటారు, ములక్కాడ, డ్రమ్ స్టిక్. చూడండి, చెప్పాను కదా ఒకటే ఉంది అని చెప్పి. సో ఈ మిగిలే 4-3తో ఏం కూర అవుతుంది సపరేట్గా. సో అందుకని చెప్పి అన్నీ నీట్గా కట్ చేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. బాగా సేల్ అవుట్ అయిపోయింది కర్రీ అయితే మాత్రం మాకు. వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే భలే ఉంటుంది. రైస్కి చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చపాతీ అంతగా నాట్ ఓకే కానీ బట్ రైస్కి అయితే చాలా బాగా వస్తుంది. ఇది ఇంట్లో మసాలానే మనకి. ఫస్ట్లో మీకు చెప్పాను కదా, ధనియాల జీలకర్ర పౌడర్ ప్రతి దాంట్లో యాడ్ చేస్తారు మమ్మీ. అండ్ దాంతోపాటు మనకి గరం మసాలా కూడా, గరం మసాలా ఆచి యూజ్ చేస్తాము. సో మీరు అది చేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఒకవైపు మమ్మీ అది కూడా వేస్తారు, ఇది కూడా వేస్తారు. లేదా ఒక్కొక్కసారి అది అవాయిడ్ చేయాలనుకుంటే హోమ్ మేడ్ మసాలా మాత్రం యాడ్ చేసుకుంటారు. ఇది చింతపండు, ఉట్టి వాటర్ కాదు, కొంచెం ఆ పులుపు, ఆ సోర్నెస్ ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి టేస్ట్కి తగినంత పులుపు వేసుకోవచ్చు మీరు. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే ఎంత బాగుంటుందో. నాలో మీకు కూడా ఎవరికైనా ఎలాంటి పిచ్చి ఉందా అంటే, ఏం పని చేసినా మ్యూజిక్ ఉండాలి, వంట చేసినా, ఇల్లు తుడిచినా, మాప్ పెట్టినా. మా ఇంట్లో నాకైతే అది పిచ్చి పీక్స్ అసలు. మా అమ్మ అంటే సాంగ్స్ పెట్టి చంపేస్తున్నావే ఇంట్లో, గోల ఉంటుందని. ఆబ్వియస్లీ అంటే ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నదానికి లేదానికి మనకి డిఫరెన్స్ తెలియాలి కదా, ఎప్పుడు ఒకేలా ఉంటే ఏముంటుంది, అప్పుడే కదా మన వాల్యూ తెలుస్తుంది. సో ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, బ్యాక్ టు కుకింగ్. కొత్తిమీర వేసేసుకున్నాము, ఫైనలీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇంక మళ్ళీ మనకు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. హార్డ్లీ హ్యాస్ ఐ టోల్డ్ 3 విజిల్స్ అయితే పక్కా కుక్ అయిపోతుంది, ఫైన్గా అయిపోతుంది ఈజీగా. చూడండి, అంత పెద్ద ప్రాసెస్లా ఉందా అసలు మీకు? ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా. మనకు చాలా టైర్డ్గా ఉన్నప్పుడు, ఏదైనా ఎక్కడి నుంచైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, కుక్కర్ తీస్తే ఎలా ఉంటుంది. అది ఇంకా కొంతసేపు మనం ఎట్లా చూసుకున్నాం, అది కొంచెం కలిపేసి వదిలేసామంటే ఆయిల్ అంతా పైకి అట్లా వస్తే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసి నీళ్ళు ఊరేస్తున్నాయి, ఎంత బాగుందో. నేనైతే ఇంట్లో గోల చేస్తానండి జనరల్లీ. ఏంటి అది ఉండాలి కదా ఇంట్లో, ఆడపిల్లలు అంటే లక్ష్మీ కళ అంటారు, ఆ సరదా ఫన్ ఉండాలి. సో మనకి కూర అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి.